విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. ఎన్డీఏ బలపరిచిన జనసేన అభ్యర్థి లోకం మాధవి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. జగన్ పాలనపై లోకం మాధవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మండిపడ్డారు. వైసీపీ నాయకుల మాయమాటలతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి రావాలని జనసేన అభ్యర్థి లోకం మాధవి పిలుపునిచ్చారు. జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో మేము ముందుకు వస్తున్నాను. గాజు గ్లాసు నా గుర్తు, బ్యాలెట్ నెంబర్ 10. అన్ని మండలాల్లో ప్రతి గడప ఎక్కాను, అన్ని ప్రాంతాల్లో తిరిగాను, మొత్తం అంతా కవర్ చేసుకున్నాము. ఈ రోజుతో మ్యాక్సిమం ప్రచారం అంతా ముగిస్తున్నది. రేపు సాయంత్రానికల్లా ప్రతి ఒక్కరిని కలుస్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈసారి ఎన్నికలు ప్రజాశ్రేయస్సు కోసం వస్తున్న ఎన్నికలు, ప్రజల అభివృద్ధి కోసం వస్తున్న ఎన్నికలు కాబట్టి మీరందరూ కూడా ఈసారి గాజు గ్లాస్ గుర్తుకు ఓటేస్తారని, మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరిస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఉద్యోగాలే లక్ష్యంగా, అలాగే నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కుళాయిలో రక్షిత మంచినీరు వచ్చే దిశగా రోడ్లు కాలువలు వచ్చేటట్టు, నెల్లిమర్ల నియోజకవర్గం అభివృద్ధి దిశలో వెళ్ళేటట్టు ప్రతి క్షణం మీకోసం కష్టపడతానని, పని చేస్తానని, మీ సేవ చేసుకుంటానని, రాజకీయాలు డబ్బులు దోచుకోవడానికి కాదు, పేద ప్రజలకు అన్యాయం చేయడానికి కాదు అనే విధంగా ఖచ్చితంగా మీ అందరితో ఉంటానని, మీ మధ్య ఉంటూ నిష్పక్షపాతంగా మీకు సేవ చేస్తానని ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను. అవకాశం ఇవ్వండి, నా పాలన ఎలా ఉంటుందో చూడండి. నెల్లిమర్ల నియోజకవర్గ అభివృద్ధి చేస్తానని మరొకసారి మాటిస్తూ ఓట్ ఫర్ గ్లాస్.